హెచ్సియు రణరంగం ఆదివారం ఉదయమే క్యాంపస్ను దిగ్బంధించిన పోలీసులు. మరి ఆయన ఎవరో చనిపోతే రాహుల్ గాంధీ వచ్చిండు కదా, ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే కాపాడాలని ప్రజలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కోరుకుంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు? రోహిత్ వేముల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడడం కోసం ఎందుకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు రావట్లేదు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? 400 ఎకరాల భూమి అక్కడ జింకలు ఉన్నాయి. ఎన్ఎస్యుఐ వాళ్ళే, ఎన్ఎస్యుఐ హెచ్సియు వాళ్ళే పెట్టారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి భూమిని కాపాడండి అని ఎన్ఎస్యుఐ అంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి విద్యార్థి సంఘమే ఒక ట్వీట్లో ట్వీట్ చేసింది. ఎన్ఎస్యుఐ హెచ్సిఐకి సంబంధించినటువంటి వాళ్ళే పెట్టిరు. ఇది వాళ్ళు ట్వీట్ చేసిన దాంట్లోనే వాళ్ళు స్పష్టంగా జింకలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, 400 ఎకరాలకు సంబంధించి పడుతున్నటువంటి ఎండలు 41 డిగ్రీలకు చేరిందని అంటున్నారు కదా. మరి హైదరాబాద్లో ఇంత 400 ఎకరాల మంచి అటవీ సంపద ఉంటే ఏంటి? అక్కడ 400 ఎకరాలని మనం మంచిగా చెట్లు పెంచండి, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తయారు చేయండి.